హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జనరల్ నాలెడ్జ్ హెల్త్ రేట్ వందన. ఈవేళ వీడియోలో అంగన్వాడీ జాబ్స్ ఎటువంటి రాత పరీక్ష లేకుండా క్వాలిఫికేషన్ వచ్చేసి కేవలం 10th బేసిస్తో అనమాట ఒక మంచి జాబ్ ఆపర్చునిటీస్ అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా ఫస్ట్ టైం ఎవరైతే ఛానల్ని విజిట్ చేస్తున్నారో ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కన బెల్ బటన్ అయితే తప్పకుండా ప్రెస్ చేయండి. సో ఈ రాత పరీక్ష లేదు అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th అంటున్నారు. సో ఎక్కడ ఈ జాబ్స్ అంటే కడప జిల్లాలో ఫ్రెండ్స్. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 171 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. ఈ జాబ్స్ కేవలం మహిళలకు మాత్రమే, అది కూడా మెరిట్ బేసిస్ త్రూగా తీస్తారు. నెక్స్ట్ ఇవి టోటలీ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. మెయిన్ ఈ జాబ్స్ని రిలీజ్ చేసిన సంస్థ అంటే ఆంధ్రప్రదేశ్ మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ప్రభుత్వం అనమాట. ఈ విభాగంలో వీళ్ళ మెయిన్ రోల్ ఏంటంటే పిల్లల్ని అండ్ గర్భిణీ స్త్రీల పోషణ మరియు వాళ్ళకి సంబంధించిన ఆరోగ్య సేవలు చేయడం అనేది వీళ్ళ యొక్క బాధ్యత అనమాట. ఇక్కడ మనం చూసుకుంటే ఫ్రెండ్స్ 0 నుండి 6 సంవత్సరాల పిల్లలకు పోషకాహారం, ప్రాథమిక విద్య మరియు ఆరోగ్య తనిఖీలు అయితే నిర్వహిస్తారు. సో ఇందులో ఏంటి వేకెన్సీస్ అంటే అంగన్వాడీ వర్కర్ అండ్ హెల్పర్. మనకి 2 కేటగిరీస్ అయితే అడిగారు ఫ్రెండ్స్. అందులో అంగన్వాడీ వర్కర్ వచ్చేసి 30 వేకెన్సీస్ ఉన్నాయి. అంగన్వాడీ హెల్పర్ వచ్చేసి 171 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 141 వేకెన్సీస్ ఉన్నాయి. ఇవి రెగ్యులర్ జాబ్స్. సో అప్లై ఎలా చేసుకోవాలంటే ICDS కార్యాలయంలో చేసుకోవాలి ఫ్రెండ్స్. మనకి ఒక వెబ్సైట్ ఇచ్చారు, kadapa.ap.gov.in. దీంట్లోకి వెళ్ళనమాట మనం అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ వీళ్ళకి ఏం వర్క్ ఉంటుంది అంటే పిల్లలకి ఫుడ్ ఇవ్వడం, ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ చంటి పిల్లల తల్లులకు ట్రాక్ చేయడం అనమాట. అంటే ఈ ఏరియాలో ఎంతమంది గర్భిణీ స్త్రీలు ఉన్నారు వీళ్ళ అందరినీ ట్రాక్ చేస్తూ ఉంటారు అనమాట. వాళ్ళకి మంచి పోషకాహారం ఇస్తారు. అదేవిధంగా రోగనిరోధక టీకాలు, నెక్స్ట్ ప్రభుత్వ పథకాల సమాచారం ఈ పనులు వీళ్ళు చేస్తారనమాట. నెక్స్ట్ ఈ జాబ్స్కి ఈ వేకెన్సీస్కి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ అడిగారు ఫ్రెండ్స్. ఆ 10th క్లాస్ అంటే ఏపీ ప్రభుత్వం గుర్తింపు పొందిన బోర్డు ద్వారా అయితే పాస్ అయ్యి ఉండాలి. నెక్స్ట్ అదర్ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే పర్టికులర్గా ఇక్కడ మెన్షన్ చేశారు ఏంటంటే మ్యారీడ్ పర్సన్స్ అయి ఉండాలి. నెక్స్ట్ కేంద్రం పరిధిలో నివసించి అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఏజ్ చూసుకుంటే 7/2026కి 21 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల మధ్యలో ఉండాలి. 35 సంవత్సరాలకైతే మించకూడదు. నెక్స్ట్ మనం శాలరీ చూసుకుంటే ఫ్రెండ్స్ అంగన్వాడీ వర్కర్కి వచ్చేసి 11,500 రూపాయలు పర్ మంత్ అనమాట, నెలకి. నెక్స్ట్ అంగన్వాడీ హెల్పర్కి చూసుకుంటే 7,000 రూపాయలు అనమాట శాలరీ. నెక్స్ట్ ఈ జాబ్స్కి అనమాట ఏ విధంగా ఎంపిక చేస్తారంటే 10th మెరిట్ తీసుకుంటారు, అదేవిధంగా ఏజ్ తీసుకుంటారు. నెక్స్ట్ రోస్టర్ నిబంధనల ప్రకారం అయితే ఈ జాబ్కి అయితే సెలెక్ట్ చేస్తారు. ఈ జాబ్స్కి సంబంధించి ఇంటర్వ్యూ చూసుకుంటే ఫ్రెండ్స్ 4/23 అంటే April 23కి అనమాట ఇంటర్వ్యూ అనేది పిలుస్తారు. నెక్స్ట్ ప్రాసెస్ చూసుకుంటే మనము ఆల్రెడీ మీకు ముందు వెబ్సైట్ చెప్పాను కదా, ap.gov.inకి వెళ్ళి అందులో మనం అనమాట ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. డౌన్లోడ్ చేసుకున్న ఫామ్లో టోటల్గా మనకి ఏమేమి అడిగారు, నేమ్, అడ్రస్ అండ్ ఆధార్ కార్డు ఇవన్నీ ఫిలప్ అయితే చేయమంటారు ఫ్రెండ్స్. సో అవన్నీ ఫామ్ ఫిలప్ చేసి ఇంకా ఏవైనా డాక్యుమెంట్స్ కావాలి అంటే డాక్యుమెంట్స్ని అయితే తప్పకుండా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అన్ని పత్రాలు మనం ఏ డాక్యుమెంట్స్ని అయితే మనం సబ్మిట్ చేస్తామో అవన్నీ గెజెటెడ్ అధికారి ద్వారా ధృవీకరింపబడాలి. ఓకేనా. నెక్స్ట్ ఎంతవరకు మనకు టైం ఇచ్చారంటే 4/13 ఈవినింగ్ 5 లోపల అనమాట ICDS కార్యాలయంలో ఆఫ్లైన్లో అయితే జమ చేయాలి. జమ చేశాక మనం రసీదు అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్, మన ఫర్దర్ యూస్ కోసం అనమాట. నెక్స్ట్ స్టార్టింగ్ డేట్ చూసుకుంటే 3/28కే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఎండింగ్ డేట్ వచ్చేసి 4/13 వరకు మనకి ఛాన్స్ ఇచ్చారు. ఇంటర్వ్యూ వచ్చేసి 4/23 అనమాట. సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ. సో ఎవరికైతే తెలియదో వాళ్ళకి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.
ఇంకా ఏవైనా అప్డేట్స్ ఉంటే నేను తరచూ నా ఛానల్లో మీకు వీడియోస్ రూపంలో అప్డేట్ చేస్తాను. సో ఛానల్ని తరచూ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.